ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏకంగా 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోనే అతిపెద్ద సంస్థ రిలయన్స్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో సంస్థ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. దీంతో త్వరలోనే ఈ పెట్టుబడులు అమల్లోకి రానున్నాయి. ఏపీలో 65,000 కోట్ల పెట్టుబడితో 500 అత్యాధునిక బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ఎనర్జీ ముందుకు వచ్చింది. ఈ మేరకు పరిశ్రమల శాఖతో రిలయన్స్ ఇండస్ట్రీ ఒప్పందం చేసుకుంది. దీంతో ఏపీలో 2.5 లక్షల మందికి ఉపాధి లభించనుంది. జిల్లాలలో 500 బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని రిలయన్స్ ప్రకటించింది. 2 ఏళ్లలో బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం తరపున రిలయన్స్ ఎనర్జీకి అన్ని రకాల సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఇవాళ చాలా ముఖ్యమైన రోజన్నారు. రైతులకు 30,000 చొప్పున ఇచ్చేలా పాలసీ ఉందని తెలిపారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 ఉద్యోగాలు దీనివల్ల లభిస్తాయన్నారు. ఏపీ ది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే రిలయన్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలని కోరారు. 25 సంవత్సరాల్లో 57,650 కోట్ల బెనిఫిట్ వస్తుందని చంద్రబాబు తెలిపారు. 500 ప్లాంట్లు పూర్తి చేస్తే రెన్యూవలబుల్ ఫ్యూయల్ని 9,35,000 ఎల్పీ బిల్లులకు రీప్లేస్మెంట్ వస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవి, టీజీ భరత్లు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అతి స్వల్ప కాలంలో ఈ ఎంఓయూ కోసం లోకేష్ బాగా పనిచేశారన్నారు. లోకేష్ కు 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ ఇచ్చామని ఆ దిశగా ఆయన ముందుకు వెళుతున్నారని ప్రశంసించారు. మంత్రి గొట్టిపాటి రవి కూడా ఒప్పందం కార్యరూపం దాల్చడానికి బాగా సహకరించారన్నారు. మంత్రి టీజీ భరత్ ఉన్నత విద్యావంతులు, చాలా మంచి మార్కు చూపిస్తున్నారన్నారు.